మై బిగ్గెస్ట్ క్వశ్చన్ వై? అసలు అనుష్క గారు ఎందుకు ఈ మూవీ చేశారు? చాలా ఇయర్స్ తర్వాత అనుష్క గారిని స్క్రీన్ మీద చూసా అని ఆనందపడాలా? లేక ఇలాంటి మూవీతో వచ్చారేంటి అని బాధపడాలా? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? ఈ మూవీలో డ్రామా, యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లర్ అన్నీ కవర్ చేశారు. స్క్రీన్కి అటెన్షన్ గ్రాప్ చేసేది స్టోరీ మాత్రమే కాదు కదా, టెక్నికల్ బ్రిలియన్స్ కూడా. నాకైతే మూవీ అస్సలు నచ్చలేదు అండ్ ఎక్కలేదు. హీర్ ఈజ్ మై రివ్యూ టు ఘాటి మూవీ. నేను మీ సినిమా పిల్ల. లెట్స్ డైవ్ ఇన్ టు ద మూవీ డిస్కషన్. స్టోరీ స్టార్ట్ అయ్యి ఆడియన్స్ని ఇమీడియట్లీ హుక్ చేస్తుంది. ఘాటి ఒక స్మాల్ టౌన్ బ్యాక్డ్రాప్లో చూపిస్తారు అండ్ మెయిన్ క్యారెక్టర్స్ జర్నీని టఫ్, రా అండ్ హై ఎమోషన్స్తో చూపిస్తారు. కానీ పర్సనలీ నాకు స్టోరీ బాగున్నా మేకింగ్ నచ్చలేదు. స్క్రీన్ ప్లే అయితే అటు ఇటు ఎటెటో పోతుంది. స్టోరీలో పొటెన్షియల్ ఉంది బట్ సినిమాటిక్ ఎగ్జిక్యూషన్ వీక్గా అనిపించింది. ఫస్ట్ టైం నాకు మన స్వీటీ పాప మూవీ అస్సలు ఎక్కలేదు. మూవీ అంతా ఓవర్ ఉంది. యాక్షన్ ఓవరే, ఎమోషన్ ఓవరే, యాక్టింగ్ కూడా ఓవరే. మొత్తానికి సినిమా అంతా ఆడియన్స్కి నచ్చేలా కాకుండా ఓవర్గా తీశారు. డైరెక్షన్ క్రిస్టియనా అన్న డౌట్ కూడా వస్తుంది. అరే నాకు డౌట్ రా, ఒక్క నిమిషం ఆగు. ఎస్పెషల్లీ సెకండ్ క్లిప్ థర్డ్ క్లిప్ ఉందా? నాకు డౌట్. ఒకసారి ఫోకస్ చెక్ చేసుకో. ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఒకసారి వద్దు. ప్లాట్ సింపులే కానీ లేయర్డ్. హీరో లైఫ్ స్ట్రగుల్స్, ఫ్యామిలీ డైనమిక్స్ అండ్ లోకల్ పాలిటిక్స్ చాలా న్యాచురల్గా ఇంటిగ్రేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక్క ఎలివేషన్ ఉండదు, ఒక ఫైట్ కూడా ఉండదు హీరోయిన్కి. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి టూ మచ్ ఎలివేషన్స్, టూ మచ్ ఫైట్స్ చూపిస్తారు. సడన్ ట్రాన్సిషన్ లాగా. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆ ప్రాపర్ ఘాటి వరల్డ్ బిల్డింగ్ సింపులే కానీ ఎఫెక్టివ్. ఆ లోకల్ కల్చర్స్, ఆ సెట్స్ అండ్ ఆ కాస్ట్యూమ్స్ బిలీవబుల్గా క్రియేట్ చేశారు. హీరో పర్ఫార్మెన్స్ సెటిల్డ్గా ఉంది, ఇంటెన్స్ డైలాగ్ డెలివరీ. బట్ హీరో క్యారెక్టర్ ఇంకొంచెం పెంచుంటే బాగున్నా అనిపించింది. అఫ్ కోర్స్ హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ అయినప్పటికీ హీరో క్యారెక్టర్కి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనిపించింది. ఫస్ట్లో హీరోని మంచి యాక్షన్ ఫ్లోలో చూపిస్తారు బట్ గోయింగ్ ఆన్ హీరో క్యారెక్టర్ ఇంపార్టెన్స్ నాకు ఎక్కడా కనిపించలేదు. హీరో క్యారెక్టర్ మధ్యలోనే కట్ చేస్తారు వితౌట్ ఎనీ ఇంపార్టెన్స్ టు ద క్యారెక్టర్. హీరోయిన్ యాక్టింగ్ గురించి మనందరికీ తెలుసు, కానీ ఈ మూవీలో చాలా ఓవర్గా చేసింది అనే ఫీల్ వచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఒక్క ఫైట్ కూడా కరెక్ట్గా లేదు బట్ సడన్లీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సూపర్ ఉమెన్ అయిపోతుంది. ప్యూర్లీ అన్కన్విన్సింగ్. వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. ఇవాళ కూడా వస్తాడు, కాల్స్తాడు, చస్తాడు రిపీట్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ని కాళ్ళతో తొక్కే సీన్స్ చూపిస్తారు అండ్ ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ పోర్షన్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. నాకైతే నచ్చలేదు. యాక్టింగ్ అండ్ యాక్షన్ ఓవర్గా ఉంటాయి అండ్ కనెక్ట్ అవ్వదు కూడా. నాకు ఎంటైర్ మూవీలో ఒకే ఒక్క సీన్ బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో విలన్ రవీంద్ర విజయ్ని హీరోయిన్ ఇంటెన్స్గా బాటిల్తో పొడిచే సీన్. ఆ సీన్కి అయితే నేను థియేటర్లో గట్టిగా అరిచా. మంచి కిక్ ఇచ్చింది ఆ సీన్. ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటే ప్రతి క్యారెక్టర్కి ప్రాపర్ స్పేస్ ఇచ్చారు, రియలిస్టిక్గా చూపించారు. విలన్స్ చైతన్యరావు అండ్ రవీంద్ర విజయ్ రా పర్ఫార్మెన్సెస్ బట్ ఇన్ సమ్ సీన్స్ చైతన్యరావు పర్ఫార్మెన్స్ ఓవర్గా అనిపించింది, మెయిన్లీ ఆ అరిచే సీన్స్. డైరెక్ట్గా క్రిస్టియనా అన్న ఫీల్ వచ్చింది మూవీ చూశాక. ఎగ్జిక్యూషన్ వైజ్ అస్సలు నచ్చలేదు నాకు. సినిమాటోగ్రఫీ ఏం బాలే, యాంగిల్స్ అండ్ లైటింగ్ ఇన్కన్సిస్టెంట్ అన్న ఫీల్ వచ్చింది. కొన్ని సీన్స్ అయితే అస్సలు విజువల్ ఇంపాక్టే లేకుండా ఫ్లాట్ ఫీల్ వస్తుంది. ఇంక ఎడిటింగ్ గురించి మాట్లాడుకుంటే స్మూత్, సస్పెన్స్ఫుల్, టైట్ పేసింగ్ ఓకేగా ఉంది. హీరోయిన్ విలన్ ఫైట్ సీక్వెన్సెస్ స్టైలిష్గా చూపించారు బట్ హీరోయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఓవర్గా ఎలివేట్ చేశారు. సస్పెన్స్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మినిమల్ విఎఫ్ఎక్స్, ఇంకా ఆర్ట్ అండ్ సెట్స్ అయితే ఓకేగా అనిపించింది. టౌన్ ఫీల్ రియలిస్టిక్గా చూపించారు బట్ విజువల్స్ వావ్ ఫ్యాక్టర్ లిమిటెడ్గా ఉంది. కాస్ట్యూమ్స్ ఆర్ గుడ్, క్యారెక్టర్కి తగ్గట్టు ఉన్నాయి. మూవీ మేకింగ్ అండ్ టెక్నికల్ ఎగ్జిక్యూషన్ వీక్ అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్కి ఇంకొంచెం స్ట్రాంగ్ ఎమోషనల్ వెయిటేజ్ యాడ్ చేసి ఉంటే బాగుండు. పేసింగ్ డిప్ ఇన్ సెకండ్ హాఫ్. సమ్ సబ్ప్లాట్స్ కుడ్ హ్యావ్ బిన్ ఎక్స్ప్లోర్డ్ బెటర్. ఇంగ్లీష్ ఏంట్రా? పర్సనలీ నాకైతే అస్సలు నచ్చలేదు అండ్ ఎక్కలేదు. స్టోరీ, యాక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ అన్నీ డిసప్పాయింట్ చేశాయి.
క్లైమాక్స్ అయితే ఇంటెన్స్గా చూపించారు. ఎలివేషన్స్, బాంబ్ బ్లాస్ట్, గంజాయ్, విలన్ డెత్. ఓవరాల్ స్టోరీ పొటెన్షియల్ ఉంది. టెక్నికల్ ఎగ్జిక్యూషన్ వీక్. కుడ్ హ్యావ్ బిన్ స్ట్రాంగర్ అని నా ఫీలింగ్. మరి మీకు ఎలా అనిపించింది మూవీ? హీరోయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ మీకు కనెక్ట్ అయ్యాయా? అనుష్క గారి ఫైట్ సీన్స్ మీకు ఎలా అనిపించాయి? కమెంట్లో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. ఇట్లు మీ సినిమా పిల్ల.